నమస్తే చంద్రలేఖ గారు, హౌ ఆర్ యూ? సో ఇక్కడ మన ముందు చంద్రలేఖ గారు ఉన్నారు. షీఈ్ అ డాక్టర్ అండ్ గర్భ సంస్కార్ కోచ్. ఓకేనా? సో తను నా దగ్గర 30 days గ్రాఫోథెరపీ అండ్ హీలింగ్ కోచింగ్ లో జాయిన్ అయ్యారు. సో ఈ 30 days లో తనలో ఏమైతే చేంజెస్ వచ్చాయో మనం తనతో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్, యా. Thank you, Lavanya garu, for your wonderful intro. I'm really so happy to get in contact with you. And మీరు నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్గా ఉన్నప్పటికీ కూడా ఇంకా డెప్త్లో నన్ను తెలుసుకోగలిగారు ఈ 30 daysలో. నేను ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కానీ, రిలేషన్ విత్ హెల్త్ కానీ, మనీ కానీ, చాలా కెరియర్ గురించి కానీ చాలా తెలుసుకున్నారు. అట్ ద సేమ్ టైం నేను నోట్ చేసిన కొన్ని వండర్ఫుల్ చేంజెస్ చెప్పాలి మీకు. మెయిన్గా నాకు ఫస్ట్ వచ్చిన టాప్ 1 ఆఫ్ ద లిస్ట్ ఏంటంటే అవేర్నెస్. చాలా కూడా ఒక యాజ్ అ పార్ట్ ఆఫ్ రొటీన్ గా మొత్తం నేను అవేర్నెస్ ఎక్కువ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అలాగా ఇప్పుడు అవేర్నెస్ చాలా బాగా పెరిగింది నాకు. సో వాట్ ఐమ్ డూయింగ్, వై ఐమ్ డూయింగ్ అనేది ఒకటి పెరిగింది. సెకండ్ థింగ్, ఒక పర్ఫెక్షన్ గా చేయాలి, ఏది చేసినా చాలా ఇది ప్రిసైజ్ గా చేయాలి, కరెక్ట్ గా రావాలి అన్నట్టు ఎక్కువ ఉంటుండే నాకు ఇంతకుముందు. ఇప్పుడు ఆ పర్ఫెక్షనిజం కొంచెం తక్కువ చేసేసి ఐఎమ్ వర్కింగ్ మోర్ ఇన్ ద ప్రాసెస్. సో దట్స్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఐవ్ సీన్. అండ్ థర్డ్ థింగ్ ఇస్, ఏది యాక్షన్ తీసుకోవాలన్నా బ్రింగింగ్ బ్యాక్ టు ద యాక్షన్ ఓన్లీ. నాట్ నేను ఇంతకుముందు బ్రెయిన్ ని రిచ్ చేసుకుంటుండే, అంటే ఓన్లీ కలెక్టింగ్ లాడ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కీపింగ్ ఇన్ ద బ్రెయిన్. ఇప్పుడు దాన్ని యాక్షన్ కి తీసుకురాగలుగుతున్నా. దట్స్ అ గుడ్ థింగ్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్ మై సెల్ఫ్. కన్సిస్టెన్సీ పెరిగింది, రెసిలియన్స్ వచ్చింది, అండ్ క్విక్ యాక్షన్ స్టెప్స్ తీసుకోగలుగుతున్నాయి. వెదర్ ఇట్ ఈస్ హెల్త్ ఉండొచ్చు, రిలేషన్షిప్స్ ఉండొచ్చు. ఇంతకుముందు నాలెడ్జ్ లేదని కాదు, ఇంతకుముందు కూడా చాలా బుక్స్, ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ చేసేదాన్ని. బట్ అది ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక పర్సనల్ మెంటోరింగ్ ఉండటం వల్ల, మీరు నన్ను రెగ్యులర్ గా కంప్లీట్ చేశారా, ఏం చేస్తున్నారా అని అకౌంటబిలిటీ తీసుకొని మీరు దాన్ని ప్రాపర్ గా ఫాలో అప్ చేయడం వల్ల ఐ కుడ్ గెట్ దట్ పర్సనల్ సపోర్ట్. ఒకవేళ నేను ఈరోజు చేసే 3 రోజులు లేకపోయినప్పటికీ కూడా స్టిల్ యూ హ్యావ్ టు డూ ఇట్ అని పుష్ చేయడం వల్ల ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్. అదొక నాకు చాలా మంచి పుష్ వచ్చింది. దాన్ని పర్సనల్ గా నేను చేసి తీరాలి అనే ఒక కమిట్మెంట్ తో కంటిన్యూ చేయడం కూడా జరిగింది. ఇంకా స్పెసిఫిక్ గా నోట్ చేయాలంటే హెల్త్ ఆస్పెక్ట్స్ లో ఇంతకు ముందు కూడా బెటర్ వెళ్తుండేది, కానీ ఇప్పుడు ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోగలుగుతున్నాను. వెదర్ ఇట్ ఇస్ వైటాలిటీ ఉండొచ్చు, బీయింగ్ మోర్ ఎనర్జెటిక్ ఉండొచ్చు, హ్యాపీగా ఉండటం ఉండొచ్చు, అండ్ బీయింగ్ ఓకే విత్ వాట్ ఐ ఆల్రెడీ హ్యావ్. అంటే గ్రాటిట్యూడ్ ఆస్పెక్ట్స్ ఉండేది, బట్ నాట్ ఇన్ వెరీ వెరీ స్పెసిఫిక్ టు ద డెప్త్ లెవెల్ వాట్ ఐఎమ్ ఏబుల్ టు ఫాలో రైట్ నౌ. అండ్ కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడం టు బి మోర్ హెల్దీ, అండ్ పక్క వాళ్ళని కూడా దాంట్లో యాడ్ చేసుకోవడం, అదొకటి. అండ్ కెరియర్ ఆస్పెక్ట్స్ లో కూడా కొంచెం సెల్ఫ్ డౌట్ ఉండేది ఎక్కడో తెలియక కాకుండా, బట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దాట్ సెల్ఫ్ డౌట్. దాన్ని యాక్షన్స్ లోకి తీసుకురావడం ఉండొచ్చు, అది ఒకటి ఉండేది. అండ్ కమింగ్ టు మనీ ఆస్పెక్ట్స్ అయితే, నేను ఎక్కువ నాలెడ్జ్ గెయినింగ్ కోసం, బుక్స్ కోసం, కోర్సెస్ కోసం ఎంత మనీ అయినా స్పెండ్ చేసేదాన్ని. నా గురించి సెల్ఫ్ గా నేను నా గురించి ఏదైనా కొనుక్కోవాలంటే ఐ థింక్ దిస్ ఇస్ నాట్ మచ్ ఇంపార్టెంట్, ఇది నా ప్రయారిటీ లిస్ట్ లోకి లేదు అని నేను సైడ్ కి పెట్టేదాన్ని. బట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ లవ్. నా గురించి నేను నా మనీ స్పెండ్ చేసుకోవడానికి ఏం రెసిస్టెన్స్ లేకుండా మనీ స్పెండ్ చేసుకుంటున్నాను. అండ్ కొన్ని మనీ బ్లాకేజెస్ కూడా మొత్తం నేను ఓవర్కమ్ చేసుకోగలిగిన. సో దట్స్ వన్ థింగ్. Yeah, it's going really good, and lot of things have changed in the one month. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక పెద్ద లిస్ట్ చెప్పేశారు. సూపర్. సో అయితే ఇంకా బిహేవియర్ వైజ్ లో ఇంకేమైనా చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారా? ఐ మీన్ టు సే కాన్ఫిడెన్స్ లెవెల్, వాట్ డు యు సే? కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే నేను ఎప్పుడు కానీ ఎప్పుడైనా ఒక పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ కాన్ఫిడెంట్, బట్ ఐఎమ్ ఫీలింగ్ లవ్డ్ ఫర్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఫర్ నౌ. అంటే నేను ఒక పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు ఐ షుడ్ కీప్ దాట్ పర్సన్ యాజ్ అ మెయిన్ ఫోకస్. ఇప్పుడు నా గురించి నేను ఇనిషియేటివ్ తీసుకోవడం కానీ, నా గురించి నేను కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని కన్సిడర్ చేసి దానికి సెల్ఫ్ గా స్టాండ్ తీసుకోవడం అనేది ఐఎమ్ ఏబుల్ టు టేక్ ఇట్ నౌ. సూపర్, సూపర్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. యా, వాట్ ఆర్ ద చేంజెస్ యూ అబ్జర్వ్ ఇన్ రిలేషన్షిప్స్? Yeah, relationships is main. I could forgive people easily, very easily. ఇంతకు ముందు కూడా నేను ఎవరితో కక్ష కట్టుకునేదాన్ని కాదు, బట్ స్టిల్ నౌ ఐఎమ్ ఏబుల్ టు ఫర్గివ్ ఫ్రమ్ అ వెరీ డీపర్ లెవెల్. ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నా, ప్రతి ప్రాబ్లమే లేకపోయినా, ఒకవేళ నేనే అన్కాన్షియస్ గా తప్పు చేసినా నేను హీల్ చేసుకోగలుగుతున్నా. వెదర్ ఇట్ ఇస్ ఓపెన్ ఉండొచ్చు, లేకపోతే ఫర్గివల్ ఉండొచ్చు, లేకపోతే మీరు చెప్పిన కొన్ని టెక్నిక్స్ ఉండొచ్చు. అవన్నీ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా బాగా స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెప్ట్ మై సెల్ఫ్ ద వే ఐ యామ్.
ఇంతకు ముందు నేను చాలా పర్ఫెక్ట్ గా అసలు చంద్రలేఖ అంటే ఇలాగే ఉండాలి, అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాననేది రియాలిటీకి తర్వాత ఆ, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక పర్సన్ కి చాలా గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ అనేది నాకు కొంచెం గిల్ట్ క్రియేట్ చేసేది అనమాట. ఇంత గ్యాప్ ఉంది, నువ్వు ఎప్పుడు కవర్ చేస్తావు అన్నట్టు నాకు సెల్ఫ్ డౌట్ ఎక్కువ వచ్చేది. కానీ నౌ ఐ డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ ఐఎమ్ ఇట్ ఫెల్ టు ఫీల్ గుడ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రలేఖ గారు ఫర్ షేరింగ్. టోటల్ గా బిహేవియర్ లో, హెల్త్ లో, రిలేషన్షిప్ లో, కెరియర్ లో, మనీలో టోటల్ గా మంచి షిఫ్ట్ అనేది జరిగింది. యా, కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యావింగ్ దిస్ కోచింగ్ సెషన్స్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.